20 మంది రెబల్ టీఎంసీ ఎంపీలు తమ వర్గాన్ని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం చేస్తూ ఉన్నట్లుగా ప్రకటించారు. తమదే అసలైన టీఎంసీ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. స్పీకర్కి కూడా ఒక లేఖ రాసిన పరిస్థితి. సార్, పెద్దగా ఎవరికి తెలియని నేషనలిస్ట్ సిటిజన్ పార్టీలో విలీనం చేశారు తమ వర్గాన్ని అండ్ ఎన్డీఏకు మద్దతు ఇస్తూ ఉన్నట్లు కూడా ప్రకటించారు. సార్, అసలు ఈ టీఎంసీ రెబల్స్ వ్యూహం ఏంటి సార్? అంటే ఇది మీరు అన్నట్లు ఎవరికి తెలియని పార్టీ. ఇది త్రిపురలో రిజిస్టర్ అయి ఉంది. మొదలు సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాగా త్రిపుర లాంచ్ అయింది. తర్వాత బెంగాల్లో నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాగా రిజిస్టర్ అయింది. కోల్కతాకు చెందిన ఒక ఉమెన్ మహిళ రిజిస్టర్ అయితే ఊరు పెద్దగా ప్రాముఖ్యత లేని పర్సన్. ఇప్పుడు ఆ రీజనల్ పార్టీలో పేరు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ అది ప్రాంతీయ ఒక బెంగాల్లోనే రిజిస్టర్ అయింది. సో ఆ పార్టీలో మెర్జ్ అవుతున్నట్టు ప్రకటించారు. ఇది ప్రకటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? బీజేపీ నాయకుడైన భూపేంద్ర యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు ఈ రిబల్ ఎంపీలంతా. తర్వాత వెళ్ళి ఓం బిర్లాను కలిశారు. సో క్లియర్గా బీజేపీ దర్శకత్వంలో జరిగిన వ్యవహారం. ఎందుకు జరిగింది నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో అంటే, సో ఇప్పుడు ఈ మనకు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము 2/3 ఆఫ్ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇంకో పార్టీలో మెర్జ్ అయితే మెర్జ్ అయిన వారికి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు, మెర్జ్ కాని వారికి కూడా యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. సో అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా నుంచి తప్పించుకోవటానికి వేసినటువంటి ఎత్తుగడ. సో మరి ఇలా ఎందుకు వేశారు? 2/3 ఎమ్మెల్యేస్ కనుక బయటికి వస్తే మాదే రియల్ టీఎంసీగా ప్రకటించుకోవచ్చు. ఎందుకంటే చీలిక వర్గం అనే కాన్సెప్ట్ లేదు, గతంలో ఉండే. కానీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే ఆ క్లాస్ తీసేశారు. అంతకుముందు ఉన్న చట్టంలో 1/3 బయటికి వస్తే దాన్ని చీలిక గ్రూప్గా గుర్తించేవారు. సో అది తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక మెర్జర్ క్లాసే ఉంది. అందువల్ల 2/3 కనుక బయటికి వస్తే మాదే అసలైన పార్టీగా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అది ఇప్పుడే తేలదు, దానికి లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఎస్, శివసేన విషయంలో, ఎన్సీపీ విషయంలో బీజేపీతో కలిసి వచ్చిన చీలిక వర్గాలే రియల్ పార్టీలుగా ఫైనల్గా కోర్టుల్లో కూడా డిసైడ్ అయ్యాయి. ఇప్పుడు కూడా జరిగితే జరగచ్చు, చెప్పలేము అది. ఎందుకంటే దట్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్. మీకు కోర్టులో వెళ్తాయి, ఒరిజినల్ పార్టీ ఏది, మీకు పార్టీ ఆర్గనైజేషన్ ఎవరి చేతిలో ఉంది, ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తాయి. సో అందువల్ల ఆ ప్రాసెస్ ఇంకా సమయం పడుతుంది కనుక ముందైతే ఈ మెర్జర్ మాదే ఒరిజినల్ తృణమూల్ కాంగ్రెస్, మా తృణమూల్ కాంగ్రెస్ తీసుకెళ్ళి మేము నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తున్నాం అని చెప్పి చేరిపోయారు. సో ఇమీడియట్గా యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. యాంటీ డిఫెక్షన్ లా పైన సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఇక మిగిలింది ఏంటి నెక్స్ట్? ఇక మీకు ఆల్రెడీ రిబల్ ఎంపీల సుదీప్ బందోపాధ్యాయ ప్రకటించాడు కూడా, మా పోరాటం మాదే రియల్ టీఎంసీ అన్న పోరాటం కొనసాగుతుందని కూడా ప్రకటించాడు. సో ఆల్రెడీ స్పీకర్ లేఖ ఇచ్చారు, మాదే రియల్ తృణమూల్ అని కాదు, ఈ చీలిక ఈ బయటికి వెళ్ళిన వారు గుర్తించకూడదు అని ఒరిజినల్ తృణమూల్ కాంగ్రెస్ తరఫున అభిషేక్ బెనర్జీ కూడా లేఖ ఇచ్చారు. స్పీకర్ దీనిపైన డిసిషన్ తీసుకుంటాడు. బహుశా స్పీకరు, ఎందుకంటే ఇదంతా బీజేపీ బహిరంగంగానే నడిపిస్తోంది కనుక ఈ నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి అది ఇప్పుడు ఎన్డీఏలో ఇంకో పక్షంగా మారిపోయింది కనుక సో ఆటోమేటిక్గా బీజేపీ నాయకుడైన ఓం బిర్లా స్పీకర్ అనివార్యంగా ఈ రిబెల్ గ్రూప్ని రియల్ టీఎంసీగా గుర్తిస్తాడు. దానిపైన అనివార్యంగా మమతా బెనర్జీ నాయకత్వం తృణమూల్ కాంగ్రెస్ కోర్టుకు వెళ్తుంది. కోర్టులో తేలాలి ఒరిజినల్ తృణమూల్ కాంగ్రెస్ ఏది, అది మెర్జ్ అయిందా లేదా అనేది తేలాలి. అప్పటిదాకానైతే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. అందువల్ల ఇదేమో కేవలం పేరుకి, ఈ పార్టీ ఏమీ లేదు ఎక్కడ, వీళ్ళు కూడా ఆ పార్టీలు ఏం లేదు, వారు బీజేపీ సభ్యులుగానే అప్రకటిత బీజేపీ సభ్యులుగా పనిచేస్తారు. బహిరంగంగా ఎన్డీఏలో భాగస్వామైన ఓ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ, జేడీయూ లాగా వీరు కూడా నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఎన్డీఏలో ఇంకో పార్టీగా, దానికి 20 మంది ఎంపీలు ఉన్న పార్టీగా అది రూపాంతరం చెందుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎన్డీఏ బలం పెరిగిపోతుంది. సో ఇదొక ఎత్తుగడ. ఎందుకంటే వీళ్ళు డిస్క్వాలిఫై అయినా
వీళ్ళు రిజైన్ చేసి ఇప్పటిదాకా బీజేపీ చెప్పింది ఏంటి, మా పార్టీలో చేరితే ఎవరైనా రాజీనామా చేసి చేరాలి అని. మధ్యప్రదేశ్ కర్ణాటకలో ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు వాళ్ళని రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. తెలంగాణలో కూడా ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేసి మళ్ళీ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అందువల్ల బీజేపీ విధానాన్ని కూడా డిస్టర్బ్ కాకుండా మొదట్లో వీళ్ళు బీజేపీలోనే చేరుతారని అనుకున్నారు. సో బీజేపీలో చేరితే 20 మంది రిజైన్ చేసి రావాలి బీజేపీ ప్రిన్సిపల్ ప్రకారం. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మేము 2000 వాదించవచ్చు, కానీ బీజేపీ పొలిటికల్ ప్రిన్సిపల్ ఏంటి, ఎవరు తన పార్టీలో చేరినా ఎంపీ పదవికి రాజీనామా చేసి చేరాలి. అందుకే రాజ్యసభ సభ్యులు ఆ రూట్లోనే తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీకి రిజైన్ చేశారు, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. ఎందుకంటే అస్సాంలో బీజేపీకి మెజారిటీ ఉంది కనుక ఆమె మళ్ళీ అస్సాం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్ళీ గెలుస్తారు. సో అది ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య రిజైన్ చేసి బీజేపీలో చేరాడు. రిజైన్ చేసాడు కనుక మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మళ్ళీ రాజ్యసభకి ఎలక్ట్ అయ్యాడు. సో అలా రాజ్యసభ సభ్యులనేమో అలా చేస్తున్నారు. లోక్సభ సభ్యులు ఇప్పుడు మళ్ళీ 20 మంది ఎలక్షన్స్కి పోతే ఇంత భారీ విజయం తర్వాత కూడా మళ్ళీ గెలుస్తామన్న విశ్వాసం బీజేపీకి లేదు. ఉండి ఉంటే వీళ్ళందరినీ బీజేపీలో చేర్చుకొని వాళ్ళందరినీ రిజైన్ చేయించి మళ్ళీ 20 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ గౌరవం నిలబడేది. అలా చేసే ధైర్యం లేదు. ఇంత భారీ మెజారిటీ వచ్చి అధికారంలోకి వచ్చినా రేపు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చీకొడతారేమో అన్న భయం ఉంది. అందువల్ల వాళ్ళని రిజైన్ చేయకుండా ఎన్డీఏ బలాన్ని పెంచుకునే ఎత్తుగడ. దీనివల్ల జరిగే పరిణామం ఏంటంటే టీడీపీ జేడీయూల ఇన్ఫ్లుయెన్స్ కాస్త తగ్గిపోతుంది. ఎందుకంటే బీజేపీకే స్వయాన బీజేపీకి మిత్రపక్షాలలో ఇప్పుడు 20 మంది ఎంపీలు పెరుగుతారు కదా ఎన్డీఏకు. సో అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమో టీడీపీ జేడీయూల మద్దతు ఉంటేనే మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మద్దతు లేకపోయినా మోడీ ప్రభుత్వం ఉంటుంది. అందువల్ల మిత్రపక్షాలకు విషయంలో మరింత ఏకపక్షమైన కఠినమైన వైఖరి బీజేపీ తీసుకోవటానికి కూడా ఈ పరిణామాలు ఉపయోగపడతాయి. మిత్రపక్షాల బేరమాడే శక్తి, బార్గెనింగ్ పవర్ కూడా తగ్గిపోతుంది. సో ఆ రకంగా ఎన్డీఏ విత్ ఇన్ ద ఎన్డీఏ బీజేపీ పరిస్థితిని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు డీలిమిటేషన్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి. దీని విషయంలో కూడా తన పలుకుబడి పెరుగుతుంది. 20 మంది తృణమూల్ ఎంపీలు కలిశారు. డిఎంకేను కూడా ఒప్పిద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. డిఎంకే ఆల్రెడీ ఎన్డీఏతో మీరు ఎన్డీఏలో కలవకపోయినా ఇండియా కూటమి పైన కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నారు. అయితే వారు తమ ఐడియాలజికల్ పొజిషన్ డైల్యూట్ చేసుకుంటే రాష్ట్రంలో దెబ్బతింటారు కనుక ఇప్పటికీ ప్రజెంట్ ఫామ్లో డీలిమిటేషన్ మేము వ్యతిరేకిస్తామని ఒక చిన్న తిరకాసు పెట్టి మాట్లాడి ఊరుకున్నారు. అంతకుముందేమో డీలిమిటేషన్ యాక్సెప్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఇన్ ప్రజెంట్ ఫామ్ అన్నారు. అంటే ఆ ఫామ్ను కాస్త మార్చి డిఎంకేను కూడా ఒప్పించే అవకాశం కూడా ఉంది. అందువల్ల వివాదాస్పదమైన బిల్లుల్ని తనకు అనుకూలంగా మలచుకోవటానికి కూడా ఒక ఎత్తుగడగా ఈ 20 మంది ఎంపీల రాజీనామా చేయకుండా వారు బీజేపీలో చేరితే పొలిటికల్ ప్రిన్సిపల్ ప్రకారం రాజీనామా చేయాలి కనుక వారిని ఈ కొత్తగా ఊరు పేరు లేని పార్టీలో చేర్చి వాళ్ళని ఎన్డీఏలో కలుపుకున్న ఒక పెద్ద డ్రామా నాటకం మన కళ్ళ ముందు కనబడుతుంది. ప్రొఫెసర్ గారు